హలో అండి. ఇది మొన్న కోసిన పుదీనా అండి. నేను ఎంతొచ్చిందో చూపియలేకపోయాను కదా! చూడండి ఈ కనకాంబరాలేమో ఏ రోజుకి ఆ రోజు కోసుకొని దాచుకుంటున్నానండి. ఎందుకంటే వర్షం పడుతుంది కదా! పూలు పాడైపోతున్నాయి. ఇంకా కొన్ని ముళ్ళ గోరింట పూలు కూడా. చూడండి పుదీనా ఎంతొచ్చిందో ప్లేట్ ఫుల్ అండి. కాడలు కూడా చూసారా వర్షం పడేసరికి పొడుగయినియి. చూడండి అసలు ఎంత పుదీనా వచ్చిందో అసలు. చక్కగా పుదీనా, పచ్చిమిర్చి పచ్చడి చేసుకుంటే భలేగుంటదండి. ఇంకా నేనేమో ఇవి కాడలున్నాయి కదా! వాటిని మళ్ళీ ఆకులన్నీ తీసేసి కాడలు మళ్ళీ గుచ్చేసాననమాట అన్నీ. చెప్పాను కదా! ఆకులన్నీ తీసేసి అలాగా స్టెమ్స్‌కి వేర్లుంటాయి కదా! అవి గుచ్చేస్తానని. చక్కగా మీరు కూడా ఇలా మార్కెట్‌లో నాటు చిన్న పుదీనా అండి. ఇప్పుడు పెద్ద పెద్ద ఆకులొస్తున్నాయి కదా! అది కొంచెం తులసి ఫ్లేవర్ ఉంటది. మీరొకసారి గమనించండి. మనకి తులసి ఆకులు ఎలా వాసనొస్తాయో అలా వస్తదండి హైబ్రిడ్ పుదీనా. అదే నాటు పుదీనా అయితే మనకి ఈజీగా స్మెల్ తెలిసిపోయిద్ది కదా! ఒకసారి మార్కెట్‌లో గనుక దొరికితే వర్షాలు పడుతున్నాయి కదండీ! చక్కగా తెచ్చి ఒక కొమ్మ నాటుకున్నారంటే బోలెడు పుదీనా అయిద్దండి. నేను అలా నాటుకుందే. ఒక కట్ట తెచ్చాను. ఒక కట్టలో కొంచెం వేర్లుంటే అది తీసుకెళ్ళి మట్టిలో నాటేసాననమాట. చక్కగా అన్నీ వచ్చేస్తే దాన్ని మళ్ళీ నేను 10 కుండీలకి అలా స్ప్రెడ్ చేశాను. ఎంత బావుంటదండి అసలు నాటు పుదీనా స్మెల్లు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగా. ఎంత చక్కగా వస్తదండి. వర్షాలు పడి మట్టి కొంచెం తడి తడిగా ఉంటది కదా! వెమ్మటే బతుకుతాయండి. బాయ్ బాయ్.